బ్లాక్ మెయిలింగ్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక బ్లాక్ మెయిల్ చేస్తూ దందాలకు పాల్పడటం, బ్లాక్ మెయిల్ స్టేట్మెంట్స్ చేయడం, ఆ తర్వాత కాంప్రమైజ్ కావడం వారికి అలవాటే అని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి 25 కోట్లకు కొనుక్కున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్నోసార్లు విమర్శలు చేశారని గుర్తు చేశారు. పదవుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం, ప్రజలకు వారు చేసేదేమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. వీళ్ళ మాటల్ని, వీళ్ళ చేష్టల్ని, వీళ్ళ కూపిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు. వీళ్ళ ఎన్ని బ్లాక్ మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయి. ఒక మాట అంటారు, మళ్ళీ వెనకనే సాటంగా పోయి కాంప్రమైజ్ అవుతారు. ఎన్నిసార్లు చూడలే మనం. రేవంత్ రెడ్డి 25 కోట్లకు కొనుక్కొచ్చుకున్నాడు అని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి, ఇదే వెంకరెడ్డి మాట్లాడండు. గాన్ నాయకత్వంలో పనిచేస్తామా, మేము ముందేనే ఉండం, వెళ్ళిపోతామని చెప్పి ఒకదా వెళ్ళిపోయింది బయటికి కాసేపు అలిగి వెళ్ళిపోయిండు. మళ్ళీ మేము ఇంత పెద్ద మనలో అని చెప్పుకుంటారు. పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతకలేమనే సంగతి. మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలుస్తానని వచ్చింది తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ ఉత్తయ్య ఎవరన్నా నమ్మితే అది అమాయకత్వం. కేవలం పదవుల కొరకు బ్లాక్ మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు.